వచ్చట కుశలమే నీ వచ్చట కుశలమా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ముందు నీవచట తరువాత నేనిచట. వాట్? మీకెందుకండి? అమ్మాయిలు కనపడితే చాలే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోతారు. పదే వెళ్ళిపోదాం. ఈ ఎదవతో మనకెందుకు? అమ్మ జీవితం. హే చూడే, ఒబామాకు దొరికిపోయిన లాడెన్లా ఎంత డల్గా కూర్చున్నాడో. సారీ అండి, మా ఫ్రెండ్ కొంచెం. పర్లేదులేండి, అలవాటు అయిపోయింది. అర్థం అవుతుంది. వాట్? ఏం లేదు ఏం లేదు. ఇంతకీ మీరెవరి తరపున? నేనా? యాక్చువల్లీ పెళ్లి కొడుకున్నాడా, పెళ్లి కొడుక్కి ఒక అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ వైఫ్కి ఇంకొక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్యకి కూడా ఒక వైఫ్ ఉంది, ఆ వైఫ్కి 3 సిస్టర్స్ ఉన్నారు, అందులోని 3rd సిస్టర్ని. ఓ ఓకే. మరి మీరెవరి తరపున? పెళ్లి కూతురు ఫ్రెండ్ అండి. మరి ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? ఎన్నాళ్ళు ఫ్రెండ్కి ముందు గర్ల్ ఉండేదండి, ఇప్పుడు అక్కడ ఉంది. అంటే మీరు నిఖిత వాళ్ళ ఎక్స్. ఓ ఐఎమ్ సారీ. పర్లేదండి. మరి ఇంత బాధలో కూడా ఇంకొక అమ్మాయి వెనకాల ఎలా పడుతున్నారు? నేనే అమ్మాయి వెనక పడ్డానండి. నేను చూడలేదనుకుంటున్నారా? మీ అమ్మాయిలకి ఈప్ మీద కూడా కళ్ళు ఉంటాయి. ఏ టాపిక్ డైవర్ట్ చేయకండి. అంటే చిన్నప్పుడు నడిచే ప్రాసెస్లో పడిపోయామని అర్థం మానేం కదండి, ఇది అంతే. అది చిన్నప్పుడండి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి. మీ అబ్బాయిలు ఇంకా మారండి. ఏంటండి మారేది? ఏంటి మారేది? 3 years రిలేషన్లో ఉన్నాక లెట్స్ బి ఫ్రెండ్స్ అంటే ఎయిసంటే బ్లడ్ కారిందండి. కూరగాయల్లో జాబ్ చేసేవాడిని, కూరగాయలు అమ్ముకునే స్టేజ్కి తీసుకొచ్చిందండి. దీనమ్మ దానికోసం ఆన్సైట్ ప్రాజెక్ట్ వదులుకున్నాను, క్యూబ్స్లో బేబ్స్ని వదులుకున్నాను, ఆఖరికి వీకెండ్స్లో సెక్సీ చిక్స్ స్పైసీ చికెన్ 2 వదులుకున్నాను. దీనికోసం ఇన్ని వదిలేస్తే ఆఖరికి అది నన్ను వదిలేసింది. కూల్ అండి, ఇంకో కూల్ డ్రింక్ తాగండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి, జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందంటారా? అవునండి. ఐ మీన్ లేదండి. సో ఐ హావ్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ కదండి. కరెక్టేనండి. మరి నేను చేసింది అదే కదండి. తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుంచి బయటికి వచ్చే ఆప్షన్ వెతకానే. ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుంచి బయటికి వచ్చే ఆప్షన్ వెతకానే. మాటే నాని మ్యాజిక్ లో నేనే ఉన్నానే, కళ్ళే తెరిచి చూస్తే ఎదురుగా నువ్వే ఉన్నావే. కాలం మరిచే మాయా జాలం ఏదో చేసావే, నీకై వస్తూ నన్నే నేనే కొత్తగా చూసానే. ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుండి బయటికి వచ్చే ఆప్షన్ వెతకానే. ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. ఓకే. అమ్మదినమ్మ, పడిపోయింది. ఇది కాదు పాప.
సారీ అండి, ఆఫీస్ నుంచి ఇంపార్టెంట్ కాల్ వస్తే. అంతా బాగానే మేనేజ్ చేశారు కానీ జిప్ పెట్టుకోవడం మర్చిపోయారు. ఓ షిట్. క్లిష్టమైన పరిస్థితుల్లో కూల్ డ్రింక్ ఇచ్చారు, కష్టమైన తాగేశాను. ఇట్స్ ఓకే అండి. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారండి? సంజు టైం అవుతుంది, త్వరగా రా. ఇక నేను వెళ్తానైతే, టైం అవుతుంది. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. మళ్ళీ ఎప్పుడు? వన్ అవర్ స్పెండ్ చేసిన 1 KB ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఛీ. Let us start it all over again. ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుంచి బయటికి వచ్చే ఆప్షన్ వెతికానే. ఏమో ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుంచి బయటికి వచ్చే ఆప్షన్ వెతికానే. మాటే రాని మ్యాజిక్ లో నేనే ఉన్నానే, కళ్ళే తెరిచి చూస్తే ఎదురుగా నువ్వే ఉన్నావే. కాలం గడిచే మాయాజాలం ఏదో చేసావే, నీకై వస్తూ నన్నే నేనే కొత్తగా చూసానే. ఏమో ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుండి బయటికి వచ్చే ఆప్షన్ వెతికానే. ఏమో ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుండి బయటికి వచ్చే ఆప్షన్ వెతికానే. మాటే రాని మ్యాజిక్ లోనా నేనే ఉన్నానే, కళ్ళే తెరిచి చూస్తే ఎదురుగా నువ్వే ఉన్నావే. లవ్లీ 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 లాలే పాడాలే, స్వీటీ 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 నేను నిన్నే చేరాలే.